ఉమ్మడి రాష్ట్రంలో క్రిస్మస్ పండుగను ప్రభుత్వ తరపున మొదటిసారి నిర్వహించింది తామేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ చూపామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఏర్పడిన నష్టాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అయినప్పటికీ మనో సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. క్రిస్టియన్లలోని పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం, తల్లుల భవిష్యత్తు కోసం వందనం, రైతు సంక్షేమానికి అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం బాబు వెల్లడించారు. అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం. ఈ 18 నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు. 19, 24 ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు. కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. నేను ఎంత లోతుకు పోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడొస్తున్నాయి. ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు, కానీ ఇలాంటి విధ్వంసాన్ని నా జీవితంలో నేను చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు. అంత విధ్వంసం జరిగింది. అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా, మనో సంకల్పంతో ముందుకు పోతున్నా. మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ఇటుక పేర్చుకుంటూ 18 నెలల్లో నిలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తామని. ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది. పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు. అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం. వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతున్నాం. ఏదైనా మర్చిపోతున్నాం, కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజే ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క తల్లికి వందనం, పిల్లల భవిష్యత్తు కోసరం, అన్నదాత సుఖీభవ, రైతు సంక్షేమం కోసరం, స్త్రీ శక్తి, ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా